అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ముగ్గురు పేదింటి యువకులు అగ్నివీరుకు ఎంపికయ్యారు. ఫణికుమారు, మహేష్ సింగ్, సందీప్ కుమార్లు సైన్యంలో ఉద్యోగం పొందారు. ఇక వీరిని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మీ సేవలను ఆయన కొనియాడారు. మనమందరం కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా సురక్షితంగా ఉన్నాము అంటే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మన సైన్యం, మన దేశాని కోసం ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి పోరాడుతున్నటువంటి మన సైనికులు. అలాంటి సైన్యంలోకి మన రాయదుర్గం వాసులైనటువంటి కె ఫణికుమార్ గారు, అదేవిధంగా సందీప్ మరియు మహేష్ ముగ్గురు మన పిల్లలు ఈరోజు సైన్యానికి ఎంపిక కాబడి దేశం కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళు అక్కడ పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ అవకాశం కల్పించిన మొదటిగా వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు ఏదేదో కావాలని కోరుకుంటున్నారు, కానీ దేశ రక్షణలో చాలా మంది పంపించడం లేదు. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని దేశ రక్షణ కోసం పంపిస్తున్నారంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యువత ప్రత్యేకంగా రకరకాలుగా లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటారు, సంతోషంగా ఉండాలంటారు, కానీ దేశ రక్షణకి పోవడానికి కొంతమంది మాత్రమే సిద్ధంగా ఉంటారు. వాళ్ళల్లో ఆ త్యాగానికి సిద్ధమైనటువంటి వీరులు మన పిల్లలు, మన మహేష్, మన సందీప్ మరియు మన ఫణికుమార్ గారు. కాబట్టి వీళ్ళకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి. వీళ్ళ కుటుంబాలని దేవుడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సుఖంగా సురక్షితంగా ఉంచాలని కోరుకుంటూ మన పిల్లలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి ఈ ముగ్గురు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి, మన ప్రాంతానికి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిండు హృదయంతో వీళ్ళందరి కోసం కూడా ఆశీర్వాదం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరొకసారి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం. చిరంజీవి సందీప్ కి జై, దేశ రక్షణ కోసం పోతున్నటువంటి చిరంజీవి మహేష్ కి జై. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, వందే మాతరం.